హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ఐఆర్సిటీసీ యాప్లో టికెట్స్ బుక్ చేస్తాం కదా. సో ఆ టికెట్స్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఓపెన్ చేస్తారు. వన్స్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్ వ్యాలిడేట్ అవుతాయి. వ్యాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ ప్రెస్ చేస్తారు. లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ అకౌంట్కి సెట్ చేసుకుని 4 డిజిట్ లాగిన్ పిన్ ఎంటర్ చేస్తారు. ఆఫ్టర్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తారు. ఆఫ్టర్ లాగిన్ క్లిక్ చేస్తారు. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీ యూజర్ డీటెయిల్స్ వెరిఫై అవుతాయి. ఆఫ్టర్ ఇక్కడ ట్రైన్ ఫ్లైట్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్రైన్ టికెట్ మనం క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ట్రైన్ క్లిక్ చేస్తారు. వన్స్ ట్రైన్ టికెట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై బుకింగ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మై బుకింగ్స్ క్లిక్ చేస్తారు. ఆర్ క్యాన్సిల్ టికెట్ అయినా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. వన్స్ క్యాన్సిల్ టికెట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నావి 2 టికెట్స్ ఉన్నాయి. సో నేను ఇందులో 1 టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. సో ఆ టికెట్ మీద ప్రెస్ చేస్తారు. వన్స్ ఇక్కడ మీకు ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నాయో మీకు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు 1 ప్యాసింజర్ టికెట్ అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్ మెంబర్స్ అయినా క్యాన్సిల్ చేసేవచ్చు, ఆర్ ఇండివిజువల్ అయినా. సో నేను ఇక్కడ అన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను. సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ క్యాన్సిల్ టికెట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మనకి మెసేజ్ ఒకటి వస్తుంది, కన్ఫర్మ్ క్యాన్సిలేషన్, డూ యూ వాంట్ రియల్ టు క్యాన్సిల్ టికెట్ అని వస్తుంది. సో మనం కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. వన్స్ కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీ టికెట్ అనేది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీ టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ మీరు రీఫండ్ అమౌంట్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. రీఫండ్ అమౌంట్ అనేది 1360. సో మన అమౌంట్లో ఛార్జెస్ అనేవి వాళ్ళకి తీసేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ కూడా మనకి మీరు ఏ వ్యాలెట్ నుండి అయితే మీరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారో, లైక్ డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఐడి ఆర్ బ్యాంక్ అకౌంట్, సో అదే బ్యాంక్ అకౌంట్కి అది రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుంది విత్ ఇన్ 3 or 4 daysలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.